₹14.5 లక్షల డబ్బు ఇవ్వాలి వాళ్ళకు. పాత ఇంటికి R&Bతో ఎస్టిమేట్ చేసి డబ్బులు ఇవ్వాలి. 200 గజాల స్థలంలో కట్టిన ఇల్లు ఇవ్వాలి. ఈ మన హరీష్ రావు గారు గతాన్ని మర్చిపోయినట్టున్నారు. మీ హయాంలో సర్పంచులకు కానీ కాంట్రాక్టర్లకు కానీ కొన్ని వేల కోట్ల బిల్లులు మీరు ఇయ్యక మీ గవర్నమెంట్లో 10 ఏళ్ళు ఎంత సతాయించారో మర్చిపోయారా? ఇల్లు కూలిస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎంత మాత్రం ఒప్పుకో. బాణం కొడితే చక్కగా పోవాలి తవ్వ ఇట్లా ఇట్లా వేసుకుందామని చెప్పేసి పాపం కేసీఆర్ గారు వాసాల మరి గ్రామ ప్రజల ఇల్లులన్నీ గులగొట్టింది మర్చిపోయారా? అసలు మూసి కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువ సార్. అది వినడం చాలా కష్టం. కానీ ముఖ్యమంత్రి గారికి అంత ఆవేశం ఎందుకు? కడుపుల విషయం మాకున్నా ఆయనకున్నా ఏం మాట్లాడుతున్నారు సార్ ఆయన? ఒక పెద్ద మనిషి నోరు చూపిస్తా ఆ రోజులు అసలు బూతులు నేర్పించిన సీఎం ఎవరో మీకే తెలుసు. ఒకరు నన్నేటప్పుడు ఒక ఏళ్ళు చూపిస్తే 4 ఏళ్ళు మనకు చూపిస్తే అని చూడండి ఆ వీడియో. మీరు బ్రోకర్లు వ్యవహరిస్తున్నారా? నేను బొందా చేస్తా ఎట్లా చేస్తావా నాకు అర్థం బొందా అని బోకే మేము అట్నే మాట్లాడతాం అంటే మీరు సిగ్గులేని దరిద్రులు అని అంటాం. ముండమోకానికి రాష్ట్రం జరిగిన అన్యాయం తెలుసా మీకు? 317 జీవో నీ ముండ జీవో ఎంత. అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు అంటాం మేము. మీరు మురుగుతామంటే ఊకుంటామా? ఎందుకు ఊకోవాలా? ఎవరో మీలాంటి కుక్కగాలు నక్కగాలు వచ్చి ఖరాబ్ చేస్తామంటే చూసుకుంటూ కూర్చుంటామా? దాన్ని కూడా తిరిగి మాటలు మొర్రి మాటలు మాట్లాడుకుంటా హౌలా పోసిగా లెక్క మాట్లాడుకుంటా లంగా సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తాం. ఇదా ఇప్పుడు కేసెస్ దొంగముఖం కావాలంటున్నా నేను. దరిద్రులు ఈ మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డను ముద్దాడతారండి దరిద్రులు. ముఖం మీద ఉమ్మేసినా కానీ సిగ్గులేదా? 6,000 రూపాయలు మాయే. దాన్ని పట్టుకొని వీడు ఉద్యమం అట బుడముడ ఉద్యమం. పురణీయమ్మ ఇప్పుడు కుక్కగాడు నక్కగాడు మాట్లాడతాడా? కేసీఆర్ గురించి నాకు అర్థం కాదు. మొగోడు ఎప్పుడు లేడు ఇండియాలా? ఎవడన్నా ఎడమకాలు కొడికి వాడినానో నేను జైలేస్తాను. గాలి కొడుకు ఏమన్నా దాని లెక్క అంత చిల్లరగాలు కూడా ఉంటారు. కొంతమంది బేవకూఫ్ గాలు అదే పనిగా చెప్తున్నారు. ఏం అక్కర్నదండి నాకు అర్థం కాదు. ముందస్తు ఎన్నికలకు ఎవడో పిచ్చిమ ఏదో పాగలగాడు చెప్తాడు. వాడు మాట్లాడుతూ వాడు హౌలగాడు అన్నాడు. గాలి ఇవ్వలే నాకు అర్థం కాదు. వాళ్ళకి ఇవ్వలే గింతంత మనసులో పట్టుకుని మీరు వాడు ఎవడో కుక్కగాడు చెప్తే ముందస్తు ఎన్నికలు పెడతాం మేము. చంద్రశేఖర్ రావు గారు నన్ను గెలకకు. నేను అన్ని చూసిన. ఎక్కడి నుంచి వచ్చినా నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన. జడ్పీటీసీ గెలిచిన, ఎమ్మెల్సీ గెలిచిన, ఎమ్మెల్యే గెలిచిన, ఎంపీ గెలిచిన, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా.